ఆచి చికెన్ మసాలా. టీడీపీలో వర్గ పోరుపై ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీ కోఆర్డినేటర్ శంకర్ రెడ్డితో ఎలాంటి విభేదాలు లేవన్నారు. కొందరు అధికారుల కారణంగా ప్రోటోకాల్ సమస్య వస్తోందన్నారు. తన కుమారుడైన సుమన్ ని కూడా కలుపుకుని వెళ్లాల్సిందిగా శంకర్ రెడ్డిని ఇన్ఛార్జ్ మంత్రి ఆదేశించారన్నారు. ఆయన ఇంకేమంటున్నారు మా సీనియర్ కరెస్పాండెంట్ రాజు వివరిస్తారు. తరచూ ప్రోటోకాల్ వివాదం కొనసాగుతున్న నేపథ్యంలో సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం అంతా ఉన్నారు. చెప్పండి, ఎందుకు సత్యవేడు నియోజకవర్గంలో తరచూ వివాదాలు, అక్కడ ఉన్నటువంటి కోఆర్డినేటర్కి మీ మధ్య ఎందుకు తరచూ మీడియాలో కానీ లేదంటే బహిరంగంగానే విమర్శలు వస్తున్నాయి? 650 గ్రామాలు 180 పంచాయతీలు నా వెంటే ఉన్నారు. ఎక్కడ పోలేదు. నేను పార్టీకి ఎలాంటి పరిస్థితి ద్రోహం చేయను. పార్టీలో నాకు నిత్యం కూడా ముఖ్యమంత్రి గారు అన్ని రకాల నాకు సహాయం చేస్తున్నారు. అలాంటి సందర్భాల్లో పార్టీ కార్యకర్తలను కాపాడుకునే బాధ్యత నా పైన ఉంది. తప్పకుండా నియోజకవర్గం స్థాయిలో అన్ని మండలాల్లో కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను కానీ కుటుంబ సభ్యులను కానీ అన్ని రకాలుగా వాళ్ళని ఆదరిస్తాను, సహకరిస్తాను, సహాయం చేస్తాను. నేను ఎల్లవేళ వాళ్ళకి రుణపడి ఉంటాను. నా ప్రభుత్వ కార్యక్రమాలు కానీ పార్టీ కార్యక్రమాలు కానీ నిరంతరం జనంలో ఉండి మీరు చూస్తున్నప్పుడు మీకు పార్టీ కోఆర్డినేటర్గా ఉన్నటువంటి శంకర్ రెడ్డికి ఎందుకు విభేదాలు వస్తున్నాయి? తరచూ ప్రోటోకాల్ వివాదం ఎందుకు వస్తుంది? నాకు శంకర్ రెడ్డికి వివాదం లేదు, ఏమి లేదు. మేమంతా ఒకటిగా ఉన్నాము. ఎవరైనా కూడా పార్టీ కోఆర్డినేటర్ నియమించింది. పార్టీ కోఆర్డినేషన్ తర్వాత కొంతమంది అధికారులు అతను వెంబడిపోతున్నారు. ఇది ప్రభుత్వం ఎక్కడ కూడా ముఖ్యమంత్రి కానీ స్పీకర్ కానీ ఎవరైనా కూడా ఎమ్మెల్యే కాదని చేయమని ఎవరు ఆదేశించలేదు. కానీ ఈ అధికారులు కొంతమంది అతివృష్టి చూపిస్తున్నారు. పార్టీ కార్యక్రమాలు శంకరెడ్డి చేయమని చెప్పి పార్టీ ఆదేశించిన మా అబ్బాయి కూడా ఉన్నాడు జడ్పీటీసీ మెంబర్గా, సుమన్ కుమార్. వాడు నిరంతరం పార్టీ కోసం కష్టపడుతున్నాడు. నాకంటే ఎక్కువ కష్టపడుతున్నాడు, కార్యక్రమం చేస్తున్నాడు. నిత్యం చూడండి పేపర్లో కానీ దాన్ని కానీ. అలాంటి వాడిని కూడా మీరు కలుపుకొని పోలేదు ఒక ఆవేదన తప్ప మీరు ఆలోచన లేదు. నేనైతే నిరంతరం కూడా తెలుగుదేశం కార్యకర్త ఎవరికి అన్యాయం చేసినా, ఎవరి ఇబ్బందులు ఉన్నా, ఎవరి కష్టాలు ఉన్నా ప్రభుత్వ పథకాలు అందించే కార్యక్రమంలో ముందు ఉంటాను నేను. ఇది తెలుగుదేశం బలోపం చేయడానికి నా కర్తవ్యం, నా ఆకాంక్ష. దాదాపుగా 7 ఏడాదిన్నర క్రితం పార్టీ మిమ్మల్ని సస్పెండ్ చేసింది. అయినా మీరు పార్టీ కార్యక్రమంలోనే నిరంతరం కొనసాగుతున్నటువంటి ఈ 3 ఏళ్లలో కూడా పార్టీ కోసం పనిచేస్తారా? 100కి 100 పాలు చేస్తారు. ఎందుకంటే నన్ను నమ్మి గౌరవ ముఖ్యమంత్రి సీట్ ఇచ్చారు. వారి నమ్మిన బాటలు నడచడానికి సిద్ధంగా ఉన్నాను. లోకేష్ బాబు సహాయం చేశాడు, గౌరవ చంద్రబాబు సహాయం చేశారు. వారి పుట్టినరోజే వచ్చి నాకు ప్రచారం చేసి అందరిని కలుపుకొని పోయి పార్టీ బలోపం చేసుకొని గెలవాలని చెప్పిన మహోన్నత వ్యక్తి. అలాంటప్పుడు మనం వేరే ఆలోచన ఎందుకు ఉంటుందండి? పార్టీని బలోపం చేయడమే అందరూ యొక్క ప్రతిజ్ఞ, కూడా మన ఆకాంక్ష. అంటే పార్టీ కార్యక్రమాల కోఆర్డినేటర్గా ఉన్నటువంటి శంకర్ రెడ్డికి తనకి మధ్య ఏ రకమైనటువంటి విభేదాలు లేవు. పార్టీని బలోపేతం చేయడము, తెలుగుదేశం పార్టీని రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలిపించడమే లక్ష్యంగా అందరితో కలిసి పనిచేసేందుకు తాను సిద్ధంగా ఉన్నానని చెప్తున్న ఆదిమూలం తరచూ వస్తున్నటువంటి ప్రోటోకాల్ వ్యవహారంలో మాత్రం కొందరు అధికారుల అత్యుత్సాహంతో కొనసాగుతుంది. ఇది కూడా త్వరలోనే సర్దుకుపోయే అవకాశం ఉందని కోనేటి ఆదిమూలం స్పష్టం చేస్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ జగదీష్తో రాజు టీవీ తిరుపతి నుంచి.